టీ10 నేను రేవతి. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచారం హత్య కేసులో సంజయ్ రాయ్ ను దోషిగా సిల్దాలోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టు శనివారం నిర్ధారించింది. 20వ తేదీన శిక్షను విధించనున్నట్లు న్యాయమూర్తి అనిర్బన్ దాస్ తెలిపారు. ఆ సమయంలో నిందితుడు బాధితురాలి తల్లిదండ్రులు కోర్టు రూమ్ లోనే ఉన్నారు. సిబిఐ అందజేసిన సాక్ష్యాధారాల ఆధారంగా సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చినట్లు కోర్టు తెలిపింది. గతేడాది ఆగస్టు 9న ఆసుపత్రిలోకి ప్రవేశించిన నిందితుడు బాధితురాలిని హత్య చేసి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడని న్యాయమూర్తి తెలిపారు. ఈ దారుణానికి మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష విధించే అవకాశం ఉందని చెప్పారు. భారత న్యాయ సంహితలోని సెక్షన్లు 64, 66 కింద నిందితుడిని దోషిగా నిర్ధారించినట్లు న్యాయమూర్తి దాస్ చెప్పారు. కోర్టు గదిలో తీర్పు చదువుతుండగా కాగా తాను ఈ నేరం చేయలేదంటూ సంజయ్ రాయ్ కోర్టులో చెప్పాడు. నేను ఇది చేయలేదు, ఇలా చేసిన వారు ఉన్నారు, వారిని ఎందుకు పట్టుకోలేదు అని ప్రశ్నించాడు. శిక్ష విధించే ముందు సోమవారం మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని సంజయ్ రాయ్ కు న్యాయమూర్తి చెప్పారు. తీర్పు చెప్పిన వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు కోర్టు గదిలోనే కన్నీటి పర్యంతమయ్యారు. మేము మీపై ఉంచిన విశ్వాసానికి తగ్గట్టు మీరు వ్యవహరించారు అని బాధితురాలి తండ్రి వ్యాఖ్యానించారు. తీర్పు వెలువడేందుకు ముందు కోర్టు వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అక్కడి ప్రజలు గుమిగూడేందుకు పోలీసులు అనుమతినివ్వనప్పటికీ సిల్దా కోర్టు కాంప్లెక్స్ వెలుపల పెద్ద సంఖ్యలో జనాలు మూగారు. కోర్టు తీర్పు కోసం వారు ఆతృతగా ఎదురు చూడటం కనిపించింది. ఈ నేరానికి సంజయ్ రాయ్ ఒక్క బాధ్యుడని తాము విశ్వసించడం లేదని అక్కడ గుమిగూడిన జనాల్లోని జూనియర్ డాక్టర్లు వ్యాఖ్యానించారు. తొలుత ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి పశ్చిమ బెంగాల్ పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. దాంతో పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసులు సిబిఐకి బదిలీ చేశారు. పోలీసు వాలంటీర్ ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జీ షీట్ లో పేర్కొంటూ అక్టోబర్ 7న సిబిఐ ఛార్జీ షీట్ దాఖలు చేసింది. సామూహిక అత్యాచారం అన్న అంశాన్ని ఆ ఛార్జీ షీట్ లో ప్రస్తావించలేదు. ఆగస్టు 9వ తేదీన ఆసుపత్రిలోని సెమినార్ రూమ్ నుండి బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రాతిపాదికన 10వ తేదీన కోల్కతా పోలీసులు సంజయ్ రాయ్ ను అరెస్టు చేశారు. తర్వాత కేసు సిబిఐకి బదిలీ అయింది. సాక్ష్యాధారాలు కింద 11 వస్తువులను సిబిఐ తన ఛార్జీ షీట్ లో పేర్కొంది. వీటిని చూస్తుంటే ఈ నేరంలో సంజయ్ రాయ్ పాత్ర ఉందని నిర్ధారించబడుతుందని పేర్కొంది. సీసీటీవీ ఫుటేజ్ చూసినట్లయితే సంజయ్ రాయ్ సంఘటన స్థలంలోకి రావటం వెళ్లటం కనిపిస్తోంది. ఆసుపత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. కోల్కతా సహా రాష్ట్ర వ్యాప్తంగాను దేశ వ్యాప్తంగాను విస్తృతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సంఘటన జరిగిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో నెలల తరబడి నిరసనలు ఆందోళనలు కొనసాగాయి. ఈ కేసులో ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జి అభిజిత్ మండల్ ను కూడా తొలుత అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడంలో జాప్యం చేశారని అభియోగాలు కూడా వారిపై నమోదు చేశారు. అరెస్ట్ అయిన 90 రోజుల్లో వారిపై అనుబంధ ఛార్జీ షీట్ ను నమోదు చేయకపోవడంతో ప్రత్యేక న్యాయస్థానంలో వారికి బెయిల్ లభించింది. మిగిలిన వారి సంగతేంటి? బాధితురాలి తల్లి దర్యాప్తు సగమే పూర్తయిందని బాధితురాలి తల్లి వ్యాఖ్యానించారు. ఈ నేరంలో పాలు పంచుకున్న వారిలో ఇంకా చాలా మంది స్వేచ్ఛగా తిరుగుతున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.